శాసనసభ్యులందరి సహకారంతో ఈ రోజున ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున మరొక చోట కాదు 5 చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎటువంటి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తేజస్విని గారి ఆధ్వర్యంలో ఎక్కడ పొరపాటు లేకుండా సక్రమంగా ఒక పద్ధతిలో జరుగుతున్నాయి. మీరందరికీ ఏంటంటే అనేది మనం ఇక్కడికి వచ్చి కళతాళ ధ్వనులు చేస్తే ఇక్కడ చేసే ఈ కళాకారులకి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుద్ది, ఉత్సాహం ఇచ్చినట్టు అవుద్ది. ఇవాళ ఈ ఉత్సవం కళాకారులందరికీ ఎన్నో వందల మంది ఇన్ని చోట్ల వాళ్ళు ప్రదర్శిస్తూ వాళ్ళ యొక్క ఇది మనం మర్చిపోతున్న గత చరిత్రని కళాకారులది ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు మేడం గారు చెప్పారు, తోలుబొమ్మలాట కానీ ఈ భరతనాట్యం కానీ. ఇప్పుడు అసలు భరతనాట్యం అనేది చాలా వరకు మర్చిపోయారు. అది పుట్టింది ఇక్కడ కూచిపూడిలోని. దానికి చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ఇచ్చారు కిందసారి ప్రభుత్వంలో. మరి అన్ని ప్రోత్సహిస్తుంటే ఈ రోజున వేరే కొత్త డ్యాన్సులు కొత్త వ్యవహారాలు కానీ మన సంస్కృతి నుంచి వచ్చింది, మన సాంప్రదాయాల్ని మన కళాకారులు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంతమంది కళాకారులు సుమారుగా నేను అనుకుంటా, మరి గోపాలకృష్ణ గారు అనుకుంటా 1000 మంది అన్న ఉంటారేమో. 5 చోట్ల జరుగుతున్నాయి కాబట్టి రోజుకి 5 చోట్ల ఉన్నాయి కాబట్టి టోటల్గా ఈ 11 రోజుల్లో 1000 మంది కళాకారులు వాళ్ళ యొక్క కళని ప్రదర్శించడానికి కానీ ప్రజలకు చూపించడానికి కానీ ఈ అవకాశం కల్పించిన శివనాథ్ గారు, తోటి శాసనసభ్యులందరికీ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ దసరా దాకా రాదు. ఇదివరకు శ్రీరామనవమి జరిగితే శ్రీరామనవమి పండగప్పుడు 5-6 రోజులు నాటికలు అవి వేసేవారు. చింతామణి కానీ కృష్ణార్జున యుద్ధం కానీ ఏవో నాటికలు ఉండేవి. మరి గోపాలకృష్ణ గారు గుర్తుండి ఉంటుంది, శ్రీరామనవమికి తప్పనిసరిగా నాటికలు ప్రదర్శించేవారు. మరి ఇవాళ మనకు ఎప్పుడు కనదుర్గమ్మ వారి ఉత్సవాలు జరుగుతున్నాయి, కానీ ఈ రకంగా కళాకారుని తీసుకొచ్చి ఇన్ని చోట్ల వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం మరి శివనాథ్ గారు కానీ తోటి శాసనసభ్యులందరూ కూడా సహకారంతో జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఏంటంటే ఇవాళ ఆదివారం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ 300 మంది ఉన్నారు విజయవాడలో. ఇవాళ వాళ్ళు కాకపోయినా యువతరం తెలుసుకోవాలి. యువతరం నెక్స్ట్ వాళ్ళకి మన పాత సంస్కృతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంత ఖర్చు పెట్టుకుని మీరేమనుకుంటారంటే వచ్చాం కూర్చున్నాం వెళ్ళామని కాదు. దీని వెనకాల ఇప్పుడు తేజస్విని గారు కానీ మా గోపాలకృష్ణ గారు కానీ చాలా కృషి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూర్చుని ఇవన్నీ ఒక వరుసలో పెట్టి తయారు చేయటం అనేది ఎన్నో రోజుల నుంచి చేసుకున్న ఇది. వీళ్ళ కష్టానికి మీరందరూ ఇక్కడికి వచ్చి దాన్ని తోడ్పాటిచ్చి మీ కరతాళ ధ్వనులతో ఆ కళాకారుని ప్రోత్సహిస్తే మంచిదని చెప్పి అట్లా జరగాలని చెప్పి మరి కళాకారులందరికీ కూడా మా విజయవాడ వచ్చి ఈ కళాకారులు వాళ్ళ ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదంతోటి భవిష్యత్తులో ఇంకా మంచి ప్రదర్శనలు ఇచ్చి మంచి నైపుణ్యం ప్రదర్శించి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, గద్దె అనురాధ గారికి, నాటక అకాడమీ చైర్పర్సన్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి, మాజీ మేయర్ శ్రీధర్ గారికి, చందన గారికి, రఘురామ్ గారికి, అలాగే వేదిక ముందున్న కళాకారులకు, కళాభిమానులందరికీ పేరున నమస్కారం అండి. ఈరోజు మీరు చూస్తే అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అన్నీ 1-2 అని కాదండి, ప్రతిరోజు ఇది కూర్చొని మన విజయవాడ ప్రజలకి అన్ని కళలను పరిచయం చేయాలి,